శ్రీనిధి, సౌందర్య ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు. వారిద్దరూ కవలపిల్లలు. చాలా ప్రేమతో ఉండేవాళ్ళు. శ్రీనిధి కొంచెం అమాయకురాలు, సౌందర్య మాత్రం గడసరి. వాళ్ళది చాలా పేద కుటుంబం. వాళ్ళ నాన్న రాఘవయ్య అంతంత మాత్రమే సంపాదన ఉండేది అతనికి. శ్రీనిధి పెద్దదని ఆమెకి కొత్త బట్టలు, అలాగే ఆమెకు కావలసినవి చేస్తూ ఉండేవాడు. కాని శ్రీనిధి మాత్రం తన చెల్లెలైన సౌందర్యకి వాటినిస్తూ ఉంటుంది. అలా ప్రతిదీ తన చెల్లికి అందిస్తూ సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. వాళ్ళిద్దరూ కూడా పెరిగి పెద్దవుతారు. అయితే అనుకోకుండా వాళ్ళిద్దరూ వాళ్ళ బావైన శ్రీహరిని ప్రేమిస్తారు. శ్రీహరి మాత్రం శ్రీనిధిని ప్రేమిస్తాడు. ఇలా ఉండగా ఒకరోజు శ్రీనిధి సౌందర్యతో ఇలా అంటుంది. సౌందర్య, నేను నీకొక విషయం చెప్తాను. దాన్ని విన్న తర్వాత ఆ విషయం గురించి నువ్వే నాన్నతో మాట్లాడాలి. ఏంటో చెప్పక్క, నేను మాట్లాడతాను నాన్నతో. ఏం లేదు సౌందర్య, నేను మన బావ శ్రీహరిని ప్రేమిస్తున్నాను. శ్రీహరి కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ విషయం నాన్నకి చెప్పాలంటే నాకు కొంచెం భయంగా ఉంది. నువ్వు నాన్నతో బాగా మాట్లాడతావు కదా, ఈ విషయం గురించి నాన్నతో చెప్పవా? ఇక ఆమె చెప్పిన పిడుగులాంటి వార్త విన్న సౌందర్య మనసు కలకలం రేగుతోంది. ఆమె బాధను దిగమింగుకుంటోంది. అక్క, నువ్వేం టెన్షన్ పడుకో, నేనున్నాను కదా. బావకి నీకు ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. నేను మాట్లాడతాను నాన్నతో అని అంటుంది. ఇక ఆ మాటలకు ఆమె కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంది. అబ్బో, పెళ్లి మాట వినగానే అమ్మాయి బుగ్గులు ఎర్రబడ్డాయే అని సౌందర్య అంటోంది. ఆ మాటలకి శ్రీనిధి సిగ్గుపడుతూ ఇంట్లోకి వెళ్తోంది. కాని సౌందర్య మాత్రం చాలా బాధపడుతోంది. మా అక్క నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. నేను మా అక్క కోసం నా ప్రేమను త్యాగం చేయలేనా అంటూ ఎంతో బాధపడుతూ కొంత సమయానికి కంటనీరు తుడుచుకుంటోంది. ఇక జరిగిన విషయం మొత్తం వాళ్ళ నాన్నతో చెప్తోంది. ఇక అదంతా విన్న వాళ్ళ నాన్న ఇలా అంటాడు. మీ అత్తయ్య ఇప్పుడు చాలా మారిపోయిందే. ఒకప్పటిలాగా లేదు. డబ్బొచ్చిన తర్వాత చాలా పొగరు. డబ్బున్న పొగరొచ్చింది మీ అత్తయ్యకి. మన మాట అస్సలు విందు. ఇక అప్పుడే అక్కడికి శ్రీహరి వస్తాడు. శ్రీహరి వాళ్ళ మాటలు వింటాడు. మావయ్య, మేమిద్దరం ఇష్టపడ్డాం. మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. అందులో ఇంకొకళ్ళ అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం లేదు మావయ్య. మీకిష్టం లేకపోతే వదిలేయండి. అది కాదు బాబు నేను చెప్పేది. మీ అమ్మ సంగతి తెలుసు కదా, అందుకనే నేనిలా అంటున్నాను. ఇంతలో శ్రీనిధి అక్కడికొస్తోంది. శ్రీనిధిని చూసిన శ్రీహరి ఇలా అంటాడు. శ్రీనిధి, మనం వెళ్దాం పద. ఈరోజు గుడిలో పెళ్లి చేసుకుని మా అమ్మ దగ్గరికి సరాసరి వెళ్దాం. బాబూ, అంతదాకా ఎందుకులే గాని నేనే వచ్చి మీ అమ్మతో మాట్లాడతానులే అని అంటాడు. అందుకు శ్రీహరి సరే అంటాడు. కొంత సమయానికి ఆ తండ్రి తన చెల్లెల దగ్గరికి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ఆమె దానికి ఏమాత్రం ఒప్పుకోదు. భలే తెలివిగా పథకం వేశారు. డబ్బు సంపాదించలేకపోయినా సంపాదించినవాడున్నాడు కదా, వాడికి దీన్ని అంటగడితే వీళ్ళు కూడా ధనవంతులైపోవచ్చని ఎంతో ఆశ. కొంచెమైనా సిగ్గుండాలి. కష్టపడి సంపాదించుకోవడం తెలియదు గాని ఇలా బ్రతకడం మాత్రం తెలుసు అని లేనిపోని మాటలు అంటోంది. పాపం ఆ తండ్రి అక్కడ్నించి ఎంతో బాధతో వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు గడిచిపోతోంది. ఆ మరుసటి రోజు ఉదయం శ్రీహరి శ్రీనిధిని పెళ్లి చేసుకుని సరాసరి తన ఇంటికే వెళ్తాడు. వాళ్ళిద్దరినీ చూసిన శ్రీహరి తల్లి చాలా కోపం తెచ్చుకుంటుంది. ఏంట్రా, నిన్నంత పెద్ద గొడవ జరిగింది, సిగ్గు లేకుండా దీన్ని తీసుకొచ్చావు అని కొడుకుతో గొడవ పడుతోంది. అమ్మా, నువ్వు మరొక్క మాట మాట్లాడితే మేమిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇంక ఎప్పటికీ తిరిగిరాం. నీ ఇష్టం మరి అని శ్రీహరి అంటాడు. ఇక దానికి శ్రీహరి తల్లి చాలా భయపడుతోంది. అయ్యో, మీ ఇష్టం బాబు, కాపురం చేసేది నువ్వు, నాకెందుకు అంటూ అక్కడ్నించి వెళ్ళిపోతోంది. ఇక అలా రోజులు గడుస్తాయి. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉంటారు. భర్త లేనప్పుడు ఆమెను ఎన్నో మాటలు అంటూ ఉండేది అత్తయ్య. ఎన్నో విధాలుగా చిత్రహింసలు పెడుతోంది. అదే సమయంలో అత్త ఆమె దగ్గరికి వెళ్ళి ఒకరోజు ఇలా అంటుంది. ఏమే కోడలా, బాగా సంతోషంగా ఉన్నట్టున్నావు. నీ సంతోషాన్ని చిన్న చిన్నగా దూరం చేస్తాను, తెలుసు కదా. నిన్ను చంపి నా బిడ్డకి మంచి డబ్బున్న సంబంధం తీసుకొచ్చేస్తాను అని అంటూ ఉంటుంది. ఇక కొన్ని నెలలు గడుస్తాయి. ఒకరోజు అత్త వంటగదిలో ఉన్న కోడల దగ్గరికి వెళ్తోంది. ఓసే కోడలా, నీ చేతులకి వాతలు పెట్టాను, నిన్ను గొడ్డును బాదినట్టు బాదాను కదా. ఈ విషయాలేవి నీ భర్తకి ఎందుకు చెప్పట్లేదే? అత్త, నాకు తల్లి లేదు, తండ్రి ఒకడే ఉన్నాడు. అనుకోకుండా బావను ప్రేమించాను.
ఈ కుటుంబంలోకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అత్త. ఎప్పటికైనా మీరు మారుతారు. నన్ను నీ బిడ్డలాగా చూసుకొని అమ్మ ప్రేమనిస్తారని ఆశతోనే ఇక్కడున్నాను. నీ మీద చాడీలు చెప్పి నా భర్త దృష్టిలో మిమ్మల్ని చెడ్డదాన్ని చేయడం నాకు అసలు ఇష్టం లేదు. చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. నీ కపట నాటకాలు నా దగ్గర కాదు అంటూ కోపంగా అక్కడ ఉన్న వేడిపాలను ఆమె మీదకు విసిరిగొడుతోంది. ఇలాగ ఏదో ఒకరోజు యాసిడ్ కూడా వచ్చి నీ ముఖం మీద పడుతుంది అని అక్కడ్నించి కోపంగా వెళ్ళిపోతోంది. కోడలు మాత్రం ఎంతో బాధపడుతూ అక్కడే ఉండిపోతోంది. ఇక అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఓసే కోడలా, నీకు చివరిగా ఒక మంచి అవకాశం ఇస్తున్నాను. నిన్నింట్లో నుంచి పంపించడం నా వల్ల కావట్లేదు. నీకు నువ్వుగా వెళ్ళట్లేదు. నిన్ను ఎంతగా వేధించినా అస్సలు పట్టించుకోవట్లేదు. ఇదంతా వ్యర్థమేనని నాకు అర్థమైంది. నా వైపు నుండి నేను ప్రయత్నించాను. ఇప్పుడు నా కొడుకు దృష్టిలో నిన్ను చెడ్డదాన్ని చేయడం ఒక్కటే మిగిలింది. నేను అనుకున్నది అనుకున్నట్టుగా చేసి మీ ఇద్దరిని విడగొట్టి వాడికి మరో పెళ్లి చేస్తాను. అందుకు ఈరోజే ఒక మంచి పథకం ఆలోచించానే అని చెప్తోంది అత్తయ్య. ఇంతలో కోడలు స్పృహ తప్పి కింద పడిపోతోంది. అప్పుడే ఆమె భర్త అక్కడికి వస్తాడు. అయ్యో, నా కోడలికి ఏమైంది అంటూ కొడుకుని చూసి వినయం నటిస్తూ ఉంటుంది. శ్రీహరి వెంటనే తన స్నేహితుడికి కాల్ చేస్తాడు. తన స్నేహితుడు ఒక డాక్టర్. డాక్టర్ అక్కడికి వస్తాడు. ఆమెను పరీక్షగా చూస్తాడు. శ్రీహరి, నీకు కంగ్రాట్స్ రా. నీ భార్యకి ఇప్పుడు 5వ నెల. నిజంగానా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ నా భార్యకి ఎలాంటి వాంతులు కానీ నీరసంగానీ లేదు. ఇక 5వ నెల పొట్ట కూడా లేదు. అంటే కొంచెం కొంచెంగా పొట్ట కనబడుతోంది. అది ఏ తినడం వల్ల వచ్చిందేమో అనుకున్నాను. అందరికీ వాంతులు కావాలని రూలేమీ లేదురా. అలాగే కొంతమందికి పొట్ట 6 నెలల నుంచి కనబడుతోంది అని చెప్తాడు. ఆ మాటలు విని శ్రీహరి చాలా సంతోషపడతాడు. రేయ్ శ్రీహరి, చాలా మంచి ఆహారం అందించు అని చెప్పి డాక్టర్ అక్కడ్నించి వెళ్ళిపోతాడు. అయ్యో, త్వరగా పంపించేద్దామనుకుంటే ఇలా జరిగిందేంటి? నేననుకున్న దాన్ని మళ్ళీ మార్చి కొత్తగా ఆలోచించాలి అని అత్తయ్య అనుకుంటోంది. ఇక తల్లిదండ్రులు కాబోతున్నారని ఆ భార్యాభర్తలిద్దరూ ఎంతో సంతోషపడతారు. ఇక కొన్ని నెలల సమయం గడుస్తోంది. 8వ నెల వస్తోంది. ఇక అత్త కోడల దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. ఓసే కోడలా, నిన్ను రోజు పెట్టే కష్టాలు సరిపోవే. కొత్తగా ఏదైనా చేయాలి. పైగా గర్భవతివి కదా, నీ ఎంతు చూస్తాను అని అక్కడ్నించి ఇంటి బయటకు వెళ్తోంది. పథకం ప్రకారం ఒక దొంగని లోపలికి పంపిస్తోంది. ఇక అత్తయ్య బయటకు వెళ్లి తలుపు గడివేస్తోంది. ఇక గదిలోకి వెళ్లిన దొంగ ఇలా అంటాడు. అహహహహహ, నిన్నీ రోజు వదిలిపెట్టేది లేదు. ఇంత అందమైన అమ్మాయి నా చేతికి దొరుకుతోందని అస్సలు అనుకోలేదు. ఆమె భలే అవకాశం కల్పించింది నాకు అని అంటూ ఉంటాడు. ఆమె పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. అన్నా, నీకు చేతులెత్తి దండం పెడతానన్నా. నా అత్తకిష్టం లేకుండా నేను ఈ ఇంటికొచ్చానన్నా. నీ తోడబుట్టిన చెల్లిని అనుకో. దయచేసి నన్నేం చెయ్యొద్దు అంటూ సౌందర్య ప్రాధేయపడుతోంది. ఆ మాటలకు అతను ఏమీ అనకుండా అలా ఉండిపోతాడు. అప్పుడే అక్కడికి ఆమె భర్తొస్తాడు. అప్పుడు తన తల్లి ఏమీ తెలియనట్టుగా ఇలా అంటుంది. ఒరేయ్, కోడలు ఎంత పనిచేస్తుందో తెలుసా? లోపలెవరో ఉన్నారా, దాన్ని చూసి నేను బయట గడిపెట్టాను అని తలుపులు తెరిచి చూపిస్తోంది. లోపలతన్ని చూసి శ్రీహరి చాలా ఆశ్చర్యపోతాడు. ఆ దొంగ శ్రీహరిని చూసి అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. ఇదిరా ఎప్పటినుంచో జరుగుతుంది. ఇది ఇప్పుడు బయటపడింది. కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా నీ బిడ్డ కాదు. అలాంటి దాన్ని తీసుకొచ్చి కొంపలో పెట్టావు. నలుగురికి తెలిస్తే మన పరువు ఏమవ్వాలి అని శ్రీహరితో అంటుంది. ఇక అతను చాలా కోపంగా తన భార్య దగ్గరికి వెళ్తాడు. ఆమె ఏడుస్తూ ఇలా అంటుంది. నేను చెప్పేది వినండి. ఇదంతా అత్తగారు ఆడుతున్న నాటకం అండి. చిచ్చి, మా అమ్మ మీద నిందలేస్తున్నావా? తప్పు బయటపడినా కూడా ఎందుకు కప్పిపుచ్చుతున్నావు అంటూ ఆమెని కొడతాడు. ఆమె ఏడుస్తూ నిజం చెప్పడానికి ప్రయత్నిస్తోంది. కాని ఆ మాటని అతను పట్టించుకోడు. నువ్విలాంటి దానివని ఊహించలేదు నేను. ఇంక నీకిక్కడ స్థానం లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఆమెను బలవంతంగా బయటకు నెట్టేస్తారు. ఆమె ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంటుంది. చీకటి పడిపోతోంది. జోరున వర్షం మొదలవుతోంది. ఇక ఆ వర్షంలో తడుస్తూ ఆమె అక్కడే ఉంటుంది. అయినప్పటికీ ఎవరూ ఆమె మీద జాలి చూపించరు. ఆమె ఏడుస్తూ ఇలా అనుకుంటుంది. ఇంత నింద మోసిన తర్వాత కూడా నేనెందుకు బ్రతుకుండాలి?
అని చెప్పి అక్కడే ఉన్న బావి దగ్గరికి వెళ్తోంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.